హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం అయితే బ్లౌజ్ కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. కటింగ్ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఈ క్లాత్ని నీట్గా నేనైతే ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. నేను కూర్చున్నాను కదా, ఆ సైడ్కి అయితే ఓపెన్స్ లేకుండా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టీకి అయితే మేము 1 ఇంచు స్కేల్ ఎంత ఉందో అంత అయితే మేము వదులుకుంటామండి. తర్వాత నెక్ డౌను నేను ఇదే తిప్పి స్టిచ్చింగ్ వేసాను కాబట్టి నెక్ కొంచెం పైకి అయితే నేను యాడ్ చేసుకున్నాను. కొంచెం ఇప్పుడు నడుం లూజు అలాగే దానికైతే ఎక్స్ట్రా అయితే వదులుకున్నాను. ఇప్పుడు ఇది బ్లౌజ్ పొడవు ఎలా ఉందో మనం చెక్ చేసుకొని వేసుకోవాలి. నెక్ షోల్డర్ అంటే వాళ్ళు జారడానికి ఎంత వదిలారో అంతే మనం పెట్టుకొని, నేను తిప్పి స్టిచ్ చేస్తాను కాబట్టి కొంచెం ముందైతే పెట్టుకోవాలి. గుర్తైతే వేసుకున్నాను. ఇది నడుం లూజు, చెస్ట్ లూజు, సంక డౌన్, సంక పైకి అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం అనేది బ్లౌజ్ పొడవు అనేది మళ్ళీ ఇంకొకసారి అయితే ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇంకొంచెం పైకి కావాలన్నా మనం మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని కలిపి మనం మార్కింగ్ వేసుకుందాము. నెక్ ఎంత ఉందో అలాగే డ్రాయింగ్ చేసుకోవాలి. ఓకేనా? అదైతే కిందిదైతే అసలు, పైదైతే కొంచెం వదులుకున్నానండి నేను. ఇది సంక డౌను, ఇలా అయితే డ్రాయింగ్ చేసుకోవాలి మనము. నడుము ఎక్స్ట్రా వదిలాం కదా, అక్కడ నుంచి చెస్ట్ కాడ నుంచి కిందికి అయితే మనం డ్రా చేసుకోవాలి. అది డౌన్ అని సంక డౌన్ మళ్ళీ నేనైతే చెక్ చేసుకుంటున్నాను. కొంచెం పైకి ఖర్చు కావాలి కాబట్టి పైకి వేసుకొని మళ్ళీ నేనైతే డ్రాయింగ్ వేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు మనం సంక లోతు మనం 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. సంక లోతు నేనైతే అందాజుగా వేసుకుంటానండి. మీరు టేప్ తీసుకొని 1.5 ఇంచ్ అయితే పెట్టుకొని అలా నీట్గా షేపు డ్రా చేసుకొని ఇప్పుడు మనం సంక అనేది చెక్ చేసుకోవాలి. అక్కడ నుంచి అక్కడికి సంక సరిపోయిందా, సరిపోగా ఎక్స్ట్రా క్లాత్ ఉందా లేదా అనేది అయితే మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కావాలన్నా కూడా మనం ఎక్స్ట్రా లాగా డ్రాయింగ్ అయితే చేసేసుకోవాలి. మనము అక్కడ నుంచి కిందికి ఎక్స్ట్రా క్లాత్ డ్రాయింగ్ చేసుకుంటే ఎక్స్ట్రా మనకి క్లాత్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైతే దీనికైతే కటింగ్ చేసుకుందాము. నేను దీనికి నెక్ అనేది కట్ చేయడం లేదండి, వాళ్ళు డిజైన్ అడిగారు కొంచెం సింపుల్గా. దీని నెక్ అనేది నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం అనేది సంక నీట్గా అలా అయితే కట్ చేసుకోవాలి. నేను నడుం పట్టీకి నేను ఎంత వదిలానో అంత అనేది నేను డాట్ అయితే వేసేసుకుంటున్నాను. అంటే అక్కడ మేము మడుచుకోవాలన్నమాట. మీకు స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను, దాంట్లో కూడా చూడండి నేను నడుం పట్టీ అనేది ఎలా కుట్టాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. దీనికైతే నేను కింద అనేది 3/4 ఇంచి ఎక్స్ట్రా అయితే పెట్టేసుకుంటానండి. 3/4 ఇంచి పెట్టేసుకుంటాను, ఎందుకంటే తిప్పి మనం స్టిచ్చింగ్ వేసుకునేడానికి. వీళ్ళైతే హాఫ్ హ్యాండ్ ఇచ్చారు మనకి, నేనైతే ఫుల్ హ్యాండ్ పెడుతున్నాను. ఓకేనా? నేను అందాజుగా పెట్టేసాను, అక్కకు నేను రోజు కుడతాను కాబట్టి మీరైతే ఫుల్ హ్యాండ్ అయితే 9.5 ఖచ్చితంగా పెట్టుకోండి. ఇప్పుడు సంక అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. అక్కడ నుంచి ఇక్కడికి సంక బ్లౌజ్కి ఎలా ఎంత ఉందో నేను అంతే పెట్టేసుకుంటున్నాను. చంక పెట్టేసుకొని అక్కడ నుంచి నీట్గా కిందికి ఇలా అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఇంకా సింపుల్ మెథడ్లో నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. ఓకేనా? మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఈజీగా చెప్పడానికే నేను ట్రై చేస్తాను. చాలా వీడియోలు అయితే నేను ఇంకా పెడతాను. ఓకేనా? ఇప్పుడు దీనికైతే సంకలో తీసుకుందాము. 1 ఇంచు 1.5 ఇంచు పైనుంచి వదిలేసి ఇక్కడ ఇలా కిందికి లోత్ అనేది తీసుకోవాలి. మనము తీసుకొని చూడండి అలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనము డాట్ వేసుకోవాలి, అంటే ఇది ఫ్రంట్ పక్కకు రావాలా. ఓకేనా? లోత్ తీసింది ఫ్రంట్ పక్కకి, తీయంది బ్యాక్ పక్కకి అయితే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసుకుందాము. ఇలా అయితే నీట్గా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి.
క్లాత్ సరిపోతుందా లేదా ఫ్రంట్ పార్ట్కి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎంత లెంత్ తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కదా ఇది, మనం ఎక్స్ట్రా వదిలింది అయితే మనం వదిలేయాలి. కింద నేను 1 ఇంచ్ వదిలాను కదా, అయితే వదిలేయాలి. ఇప్పుడు అక్కడ నుంచి ఎంత ఉంది ఫ్రంట్ డౌన్ ఎంత ఉంది అంత కొంచెం కిందికే డ్రాయింగ్ వేసుకోవాలి మనం. ఓకేనా? వేసుకొని ఇలా అయితే ఇప్పుడు డ్రాయింగ్ ఎక్కడికి వేసుకొని అక్కడ మడతేసుకోవాలి. ఇప్పుడు ఇది అనేది మనం దాని మీద క్లాత్ సరిపోతుందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదైతే డాట్ వేస్తున్నాను, అంటే అక్కడికి నెక్ పెట్టాలని డాట్ వేస్తున్నాను. ఇలా చెక్ చేసుకోవాలి మనం ముందు క్లాత్ సరిపోతుందా లేదా అనేది. నాకైతే క్లాత్ అయితే సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ నేనైతే కొంచెం తిప్పించి డ్రాయింగ్ వేస్తాను. దీనికైతే సరిపోలేదు క్లాత్. ఓకేనా? అలా చూడండి ఎన్ని ఖర్చులు వస్తున్నాయో. అలా అయితే రాకూడదు మనకి. ఓకేనా? కాబట్టి తీసేసి నేను వేరే దానికైతే డ్రాయింగ్ వేస్తాను. అలాగా చెక్ చేసుకోవాలి క్లాత్ సరిపోతుందో లేదో అని. ఫ్రంట్ పార్ట్ ఇలా అయితే పెట్టేసుకొని మనం డ్రాయింగ్ చేసుకోవాలి. అది ఎలా ఉందో అలాగే డ్రాయింగ్ చేసుకోవాలి నీట్గా. అది ఎందుకు వేస్తున్నానంటే అక్కడ మనం చట్కా వేసుకున్నాం కదా, మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేయలేదు కాబట్టి వేసుకున్నాము. ఇప్పుడు మనం మొత్తం అయితే డ్రాయింగ్ చేసుకుందాం. సంక కిందికి ఇలా స్ట్రైట్గా డ్రాయింగ్ చేసుకుంటే బాగుంటుంది. కిందికైతే ఇప్పుడు నెక్ డౌన్ ఎంతో ఇక్కడైతే మనం పెట్టుకోవాలి. జాకెట్కి ఎంత ఉక్సులు పట్టి అనేది డౌన్ ఎంత ఉందో దాన్ని పెట్టుకోవాలి మనము. అందుకని అలా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను చూడండి. పైన షోల్డర్ కాడ కొంచెం ఖర్చు వదిలేసి, ఓకేనా, వదిలేసి అలా పెట్టేసుకొని వదిలేసి మనం కింద డౌన్ వాళ్ళు ఎంత పెట్టుకున్నారు ఫ్రంట్ అనేది ఇప్పుడు డ్రాయింగ్ చేసుకుందాము. నేను పైకి కొంచెం కరెక్ట్గా పైకి, ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసేస్తాను కదా తిప్పేసి, కాబట్టి కొంచెం పైకి అయితే డ్రాయింగ్ చేసుకున్నాను. ఇది ఉక్సులు పట్టి ఎంత ఉందో పెట్టేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్లోకి పెట్టేసుకోవాలి మనము. నెక్ అనేది ఇలా రౌండ్గా సింపుల్గా డ్రాయింగ్ చేసుకోవాలి. చేసుకొని అలా నీట్గా షేప్ తీసేసుకోవాలి చూడండి అలాగా. ఇప్పుడు సంక డౌన్ అనేది ఇలా సింపుల్గా కిందికి లోతు తీసుకోవాలి మనం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ వేస్తాం కదా దానికి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. అలాగా కొంచెం అలా షేప్ తీసుకోవాలి అక్కడ. ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. సైడ్ కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ అనేది డ్రాయింగ్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోవాలి సింపుల్గా. ఇప్పుడు ఇలా నీట్గా స్లోగా ఇలా లోతు తీసేసుకోవాలి, ఎందుకంటే మనం డాట్స్ వేయాలి కాబట్టి. ఇప్పుడు మనం అనేది ఫ్రంట్ డాట్ ఎలా వేసుకోవాలో చూడండి. మధ్యలోకి ఇలా మట్టేసామనుకోండి, మధ్యలో అక్కడ కింద అనేది మనం చట్కా వేసుకోవాలి. ఇక్కడ చట్కా వేసుకుంటే అక్కడ నుంచి మనం డాట్స్ అనేది పట్టుకోవాలి. ఓకేనా? దీని స్టిచ్చింగ్ వీడియో నేను పోస్ట్ చేస్తాను, మీరు ఖచ్చితంగా అయితే చూడండి. కటింగ్ చూసినప్పుడు స్టిచ్చింగ్ కూడా చూస్తే మీకు అనేది అర్థమవుతుంది వీడియో. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకోవాలి. క్లాత్ కొంచెం పొడుగ్గా ఉండేదే తీసుకోండి, తక్కువ అయితే తీసుకోవాకండి క్రాస్ బెల్ట్కి. ఉక్సులు పట్టి నుంచి వాళ్ళు ఖర్చు ఎంత పెట్టారు స్టిచ్చింగు, అక్కడ మనం స్టిచ్ చేస్తాం కదా ఉక్సులు పట్టి కాడ, అక్కడ కొంచెం ఈ పక్కకే పెట్టుకొని ఇలాగా పెట్టేసుకోవాలి. ఇంకొంచెం వదులుకోండి, ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. క్లాత్ మిగులుతుంది అంతే కదా, తక్కువ రాకుండా ఉంటే చాలు. మళ్ళీ అతుకులు పడతాయి కదా. ఉక్సులు పట్టి దగ్గర క్రాస్ బెల్ట్ ఎంత ఉందో అంత పైన ఖర్చు కింది ఖర్చు పెట్టి డ్రాయింగ్ వేసుకొని కింద ఎంత ఉందో కొంచెం పైకి స్టిచ్చింగ్ వదిలేసుకొని మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి అలా లైట్గా తీసేసుకొని
ఇప్పుడు మనం దాన్ని అయితే కటింగ్ చేసుకుందాము. కటింగ్ చేసుకొని అక్కడ మనం చట్కా వేసుకున్నాం అనుకోండి, ఇది అనేది సైడ్ స్టిచ్చింగ్కి పోతుందన్నమాట. ఇదైతే ఉక్సులు పట్టి దగ్గరికి అయితే ఇదైతే ఉక్సులు పట్టి కాజాపట్టి వైపు వస్తుంది. సరేనా? ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా? నెక్ నేను పెడతాను వీడియో షార్ట్లో చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్. మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఫుల్ హ్యాండ్స్. తర్వాత క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒరిజినల్ తీసుకొని దాని మీద ఎలా పెట్టి కట్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి. అలా పెట్టేసుకోవాలి. ఒరిజినల్ చూసుకోవాలి. హ్యాండ్స్కి ఏమైనా వాళ్ళు డిజైన్ ఇచ్చారా లేదా అనేది కూడా చూసుకోవాలి మనము. ఇలా పెట్టుకొని హ్యాండ్స్ అనేది ముందు తీసుకోవాలి. ఎందుకంటే వాడు డిజైన్స్ ఇచ్చాడు కదా కింద, అది పోకుండా అయితే ముందు మనం అయితే కట్ చేసుకోవాలి ఇలాగా. కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాము. తీసుకొని బ్యాక్ పార్ట్ మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే పెట్టి కట్ చేసుకుందాము. క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసి పెట్టి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసినా అని కట్ చేయకూడదండి. ఎందుకంటే క్లాత్ సరిపోకుండా ఉంటే ఊరికైనా మనం అతుకులు వేసుకోవాలి. చాలా టైం వేస్ట్ పని. ఇలా తీసుకొని దీనికి మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాము. అతుకులు పడతాయి కొంచెం లైట్గా. క్లాత్ తక్కువైనప్పుడు మనం ఏం చేయలేము కదా. ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇంకా పక్కన వచ్చి క్రాస్ బెల్ట్ కట్ చేస్తున్నాను. ఇది క్రాస్ బెల్ట్కి. ఓకేనా? ఇంకా అంతే అండి కటింగు. దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. మన వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు యూజ్ అయ్యే వీడియోలే. ఓకేనా? బాయ్.